17వ అధ్యాయం. మీకా అనునొకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వెనికిడిలో మాటలాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకొంటనని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలనీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మీకా ఇంట ఉంచబడెను. మీకాను ఆ మనుషునికి దేశ మందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా, ఇతడు అతనికి యాజకుడు ఆయను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతన్ని అడగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు గల చోట నివసించుటకు పోవచ్చున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా, అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అనెను.